వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. తిరుమలలో వైసీపీ చేసింది మహా అపచారమేనన్న పవన్ కళ్యాణ్. తప్పుడు ప్రచారాలతో తప్పించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం. ముఖ్యమంత్రి కూటమి నేతలు చేసిన అబద్ధపు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని నర్సన్నపేట స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసీపీ శ్రేణులు. శ్రీముఖలింగేశ్వరుని ఉత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు. ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు మహాశివరాత్రి వేడుకలు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశం. అసెంబ్లీ సమావేశాల్లో యువతకు ఇచ్చిన హామీలపై చర్చ. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి తక్షణమే విడుదల. రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐవైఎఫ్ డిమాండ్. కాసులకు కక్కుర్తిపడి వైసీపీ నాయకులు తిరుమలలో అపచారం చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసీపీ పాలనలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యి కాదని సిట్ తేల్చింది. రసాయనాలు, పామాయిల్ ఉపయోగించి తయారు చేసిన నూనెతో లడ్డూలు తయారు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే విషయాన్ని సిట్ బహిర్గతం చేయలేదని, లడ్డూ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న గ్లోబల్స్ ప్రచారం ఆగాలంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ మేరకు మంగళగిరిలో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వీర మహిళా ప్రాంతీయ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు, విభాగాల చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కాసులకు కక్కుర్తిపడి వైసీపీ నాయకులు తిరుమలలో అపచారం చేశారు. నిబంధనలు అడ్డగోలుగా మార్చేసి టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి కొనుగోలు చేసి ప్రసాదాల్లో కలిపేశారు. 400కి కిలో నాణ్యమైన నువ్వుల నూనె దొరకదు. అలాంటిది నెయ్యి ఎక్కడి నుంచి దొరుకుతుంది? అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు బొంకుమాటలు మాట్లాడుతున్నారని పవన్ ఆరోపించారు. తనకేమీ తెలియనట్లు అబద్దాలు, బొకాయింపులతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైసీపీ చేసిన అపచారాలను ప్రజల్లోకి మనం బలంగా తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 32 మంది సభ్యులతో ఒక క్రమశిక్షణ కమిటీని నియమిస్తున్నామన్నారు. ప్రారంభంలో ఈ కమిటీకి నేనే అధ్యక్షత వహిస్తానన్నారు. కమిటీలో ఉండే ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కమిటీలో 3వ వంతు మారుస్తామని తెలిపారు. పార్టీ కమిటీలో మహిళలకు ప్రాధాన్యమివ్వాలని వెల్లడించారు. పార్లమెంట్లో మహిళలకు 33% అవకాశం కల్పిస్తూ చట్టం చేర్చారు. మన పార్టీలోనూ మహిళా నాయకత్వం పెరగాలన్నారు. పదవుల్లో వారికి కొంత భాగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ హయాంలో రసాయనాలతో సింథటిక్ నెయ్యి తయారు చేసి దాన్నే తిరుమల లడ్డూ ప్రసాదానికి సరఫరా చేసిన మహాపచారం చేసిన విషయంపై శాసనసభలో చర్చించాలని, సిట్ నివేదికలోని వాస్తవాలను తెలియచెప్పే కార్యక్రమాన్ని జనసేన పక్షాన చేపట్టాలని తీర్మానం ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్ రూపుదిద్దుకుందని, మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యే విధంగా ఈ బడ్జెట్ ఉందని, భారత భవిష్యత్ శక్తిని ఆవిష్కరించే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనింపజేస్తూ శక్తివంతంగా తీర్చిదిద్దుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ 2 తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం 2025ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి అందజేశారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రావి నారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం, వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై అందరితో చర్చించి వారి గౌరవాన్ని పెంచేందుకు మంత్రి మండలిలో నిర్ణయం తీసుకుని సముచితమైన స్థానం కల్పిస్తామని వెల్లడించారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు, పద్మవిభూషణ్ రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం 2025ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహానీయుడు రావి నారాయణ రెడ్డి భూస్వామి కుటుంబంలో పుట్టిన పేద ప్రజల కోసం తన 500 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి. ఆనాడు భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ప్రజలు పడుతున్న కష్టాలు, రాజులు రాచరిక పోకడలు, అరాచక చర్యలను వ్యతిరేకిస్తూ రావి నారాయణ రెడ్డి గారు నిజాం పాలకులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో ముందు భాగాన నిలబడి వారు పోరాటం చేసిండ్రు. వారు పోరాటం చేయడమే కాదు, వారికి ఉన్న దాదాపుగా 500 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టి ఒక స్ఫూర్తిని, రాచరికానికి వ్యతిరేకంగా అరాచక పరిపాలన కొనసాగిస్తే ప్రజల స్వేచ్ఛను హరించినప్పుడు, ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగించినప్పుడు ప్రజలలో తిరుగుబాటు వస్తుంది, అది సాయుధ పోరాటంగా మారుతుంది అని చెప్పి రావి నారాయణ రెడ్డి గారు ఆనాడు నిరూపించారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అని తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన బండి యాదగిరి లాంటి నిరక్షరాస్యులను కూడా ప్రభావితం చేసిన గొప్ప నాయకుడు. దేశంలో మొట్టమొదటి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రజా తీర్పును ప్రతిబింబించేలా ఆనాడు మొట్టమొదట పార్లమెంట్ భవనాన్ని రావి నారాయణ రెడ్డితో నెహ్రూ ప్రారంభింపజేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బండి యాదగిరి బండెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాం సర్కార్ ఓడా అని ఏదైతే స్ఫూర్తిని, జానపదాన్ని జనపదంలోకి తీసుకొచ్చిండో వారు కూడా నిరక్షరాస్యులే. అలాంటి నిరక్షరాస్యులను కూడా ప్రభావితం చేయగలిగిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. స్వతంత్రం వచ్చి భారత రాజ్యాంగాన్ని రచించుకొని మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశంలో నిర్వహించినప్పుడు ఈ దేశంలోనే అత్యధిక మెజారిటీతోని గెలిచిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కంటే కూడా అత్యధిక మెజారిటీతోని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అయ్యిండు అని అంటే ప్రజలకు వారి పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం, వారు ప్రజల కోసం చేసిన త్యాగానికి, పోరాటానికి గుర్తింపే భారతదేశ మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో వారికి అత్యధిక మెజారిటీ రావడం. 60 ఏళ్ల వయసులో ప్రజలకు స్ఫూర్తినిస్తూ పార్టీ రాజకీయ పదవుల నుండి తప్పుకున్న గొప్ప నేత రావి నారాయణ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల అనంతరం రావి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం ఇచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. హైదరాబాద్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు చాడు వెంకటరెడ్డి, కార్యదర్శి కందమల్ల ప్రతాప్తో పాటు ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు చీపురుపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి మరియు చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు రాజ్యంలోని తన నివాసంలో చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల వ్యవసాయ అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి లభ్యత మరియు ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. సాగు సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కార్యాలయానికి పరిమితం కాకుండా పొలాల బాట పట్టి రైతుల సమస్యను నేరుగా తెలుసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న వ్యవసాయ అనుబంధ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పండించిన పంటకు రైతుకు గిట్టుబాటు ధర లభించేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. అనంతరం కళా వెంకట్రావు మాట్లాడుతూ రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం. చీపురుపల్లి నియోజకవర్గాన్ని వ్యవసాయ రంగంలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు నిరంతరం కృషి చేయాలన్నారు. రైతులకు ఎటువంటి కష్టం వచ్చినా తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. నర్సనపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి మరియు కూటమి నేతలు చేసిన ఆరోపణలపై వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారించిన నేపథ్యంలో హిందువుల మనోభావాలను కించపరిచిన కూటమి నేతలపైన వాస్తవాలు వెలుగులోకి రావడంతో దిక్కుతోచని కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలను పెడుతూ ఆ ఫ్లెక్సీలపై పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో మరియు మాజీ టీడీపీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, ఎంపీ భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలను వేసి ఇంకనూ ఆరోపణలు ఆపాదిస్తూ ఉన్నారు.
మరింత నీచమైన ఆలోచనలను కొనసాగిస్తూ దాడులకు తెగబడుతూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించడానికి మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి, వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో, అలాగే బోమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, ఈ 3 ఫోటోలు పెట్టి ఈ లడ్డూ కల్తీకి వీళ్ళు ముగ్గురే కారణమని ప్రజలకు అర్థమైనట్టుగా కొన్ని సెంటర్లో ఫ్లెక్సీలు కట్టడం జరుగుతుంది. సిట్టు దర్యాప్తులో ఎటువంటి తప్పు లేదని తేలిన తత్తు కూడా ఈ విధంగా ప్రజలకు మభ్యపెట్టినట్టుగా ఫ్లెక్సీలు కట్టడం అనేది చట్టరీత్యా నేరం. అలాగా ఎక్కడ ఎవరు అటువంటి ఫ్లెక్సీలు కట్టినా వాళ్ళ మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోనమని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి ఈ రోజు మేమందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ 2 కంప్లైంట్ల మీద కూడా తక్షణమే చర్య తీసుకుని ఇక ముందు ఇటువంటి తప్పుడు ప్రచారాలు గాని, తప్పుడు పోస్టర్లు గాని, ఫ్లెక్సీలు గాని ఎక్కడా లేకుండా నిరోధించమని చెప్పేసి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు ఆదేశాల మేరకు యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య సూచనల మేరకు నర్సంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి మరియు కూటమి నేతలు చేసిన అబద్ధపు ఆరోపణలపైన, పోస్టర్లపైన ఎవరు పేరు లేని వైనం, ప్రింటింగ్ సంస్థ పేరు లేకపోవడం, ఎవరు ఈ ఫ్లెక్సీలను ఆయా ప్రదేశాల్లో ఎవరు ఏర్పాటు చేశారో తెలియని పరిస్థితుల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నర్సంపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీముఖలింగ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. శ్రీముఖలింగ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ఆయన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయని, చివరి రోజు చక్రతీర్థ స్నానాలు మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. గతంలో జరిగిన లోపాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తుల దర్శనానికి సంబంధించి క్యూ లైన్లు, బారికేట్ల ఏర్పాటులో ఎక్కడా జాప్యం జరగకూడదని సూచించారు. వంశధార నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా తగినంత నీటిని నిల్వ చేయాలని అన్నారు. తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ల సౌకర్యం ఉండాలన్నారు. విద్యుత్ వైరింగ్ను ముందే తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్సవాల సమయంలో పారిశుద్ధ్యం ప్రధాన సమస్యగా మారకుండా తగినంత మంది కార్మికులను నియమించాలని జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ చక్రతీర్థ స్నానాల రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. క్షేత్ర పరిసరాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నామని, నదిలో గజ ఈతగాళ్లను నియమిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో డిఆర్ఓ లక్ష్మణమూర్తి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్, ఆలయ ఈవో ఏడుకొండలు, డిపిఓ భారత్ సౌజన్య, ఇన్ఛార్జ్ ఆర్డీఓ జయదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అనిత తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 9వ తేదీన ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ పిలుపునిచ్చింది. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 9వ తేదీన జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం క్రాంతి భవన్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా ఇంతవరకు యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీపై చర్చించి యువతకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా యువగలం పాదయాత్రలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి పలు అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి చలో సచివాలయంకు పిలుపునిస్తామని అన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, అలాగే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,36,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుంది. ప్రస్తుతం రేపు 12వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేతృత్వంలో పూర్తి స్థాయిలో నిరుద్యోగుల పైన
కేంద్ర రాష్ట్ర కేబినెట్ సమావేశంలో 5 మంత్రులతో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి నిరుద్యోగులకి తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా 9వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గర నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. గత ప్రభుత్వంలో పనిచేసిన ఏపీ బేవరేజ్ కార్మికులు, రేషన్ డిపో వాహనాలలో పనిచేసిన కార్మికులు, వాలంటీర్స్ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ అభ్యర్థులకు వయో పరిమితి 49 సంవత్సరాలకు పెంచాలని, టెట్ మరలా నిర్వహించి అభ్యర్థులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసులు, డిఎస్సీ అభ్యర్థులు రామమూర్తి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట, మెలియాపుటి మండలాల్లో పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆ కుటుంబాలకు 1,35,276 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయనిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన కంటి పరీక్ష ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండుశంకర్ పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు చిన్న వయసులోనే కంటి సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని, దృష్టి లోపాలను ఆదిలోనే గుర్తిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన కంటి పరీక్షల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల చదువులు వెనుకబడకుండా ఉండాలంటే కంటి చూపు ప్రధానమని, ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులను చేర్పించండి, వారి తలరాతలు మార్చండి అనే గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమ వివరాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ఎస్ పుష్పలత వెల్లడించారు. జిల్లాలోని 300 మండలాల్లో గల 855 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 1.08 లక్షల మంది విద్యార్థులకు స్క్రీనింగ్ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. 18 ప్రత్యేక బృందాల ద్వారా నిర్వహించిన ఈ పరీక్షల్లో 5,595 మందికి దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ప్రక్రియలో 1082 మంది ఉపాధ్యాయులకు ముందస్తు శిక్షణ ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో పరీక్షలు వేగంగా సాగాయని వివరించారు. దృష్టి లోపాలు ఉన్నట్లు తేలిన 5,550 మంది విద్యార్థులకు ఈ నెలాఖరులోగా ఉచితంగా నాణ్యమైన కళ్లద్దాలను పంపిణీ చేస్తామని జిల్లా ఆరోగ్య వైద్య శాఖాధికారి డాక్టర్ కె అనిత వెల్లడించారు. తీవ్ర సమస్యలు ఉండి శస్త్రచికిత్స అవసరమైన 11 మంది విద్యార్థులకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఓలు ఎన్ కృష్ణ, సుజాత, అర్చన, మెడికల్ ఆఫీసర్ ప్రత్యూష, ప్రధానోపాధ్యాయులు డిఎస్వి భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడూ లేని అరాచక పాలన కూటమి ప్రభుత్వం చేస్తుందని ఇచ్చాపురం వైసీపీ ఇన్ఛార్జ్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి అరాచక పాలన కూటమి ప్రభుత్వం చేస్తుందని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయటం దారుణమన్నారు. నిజ నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ విచారణలో ఎటువంటి కల్తీ జరగలేదని తేల్చినా కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కూటమి కార్యకర్తలను ఉసిగొలిపి వైసీపీ నాయకులపై దాడులు, కేసులు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా అరాచక పాలన సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకేదో కల్తీ జరిగిందని చెప్పేసి, ఇంకా మా పార్టీ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు వేశారో ఊరు పేరు లేకుండా ఫ్లెక్సీల్లో మా పార్టీ నాయకుల్ని ఆ ఫోటోల్ని వేస్తూ ఫ్లెక్సీలు వేయడమే కాకుండా ఇటువంటి పరిస్థితులను ఖండిస్తున్న మా పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్న మా పార్టీ నాయకులు ఇళ్లపై దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరాచకమైన విధానం కొనసాగుతుంది. వీటిని అన్నింటినీ నిరసిస్తూ
జరుగుతున్న పరిణామాలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుందని చెప్పేసి అటువంటి చర్యలు చేస్తున్న ప్రతి ఒక్కరిపైన చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు పోలీసు వారిని కోరడం జరిగింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ఈ అరాచక పాలనను ఆపకపోతే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. తాబేలు ఎక్కువగా మృత్యువాత పడడానికి ప్రధాన కారణం మత్స్యకారులు వాడుతున్న వలలేనని వెటర్నరీ అసిస్టెంట్ సాయి ప్రసాద్ పరిశీలించి నిర్ధారించారు. ఎచ్చెర్ల మండలం పాత దెబ్బలపాలెం సముద్ర తీర ప్రాంతంలో తాబేలు ఎక్కువగా మృత్యువాత పడడానికి ప్రధాన కారణం మత్స్యకారులు వాడుతున్న వలలేనని గమనించబడింది. ముఖ్యంగా స్కిడ్ నెట్, నానాజాతి వలలు, గిలెటెన్ నెట్, టేకు వలల వలన కూడా తాబేలు చిక్కుకొని మృతి చెందుతున్నట్లు పొన్నాడ వెటర్నరీ అసిస్టెంట్ సాయి ప్రసాద్ పరిశీలించి నిర్ధారించారు. అనంతరం శ్రీకాకుళం అటవీ పరిధి అధికారి సిబ్బంది నిర్వహించిన విచారణలో విశాఖపట్నం నుంచి వచ్చే మెకానైజ్డ్ బోట్స్ వలన కూడా తాబేళ్ల మృత్యువులు అధికంగా జరుగుతున్నట్లు గుర్తించబడింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సంబంధిత శాఖలు అయిన అటవీ శాఖ, ఫిషరీస్ శాఖ, మెరైన్ విభాగం, ట్రీ ఫౌండేషన్, స్థానిక మత్స్యకారులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందని చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ చర్చలో ఆర్ రాజశేఖర్, అటవీ శాఖ అధికారి, శ్రీకాకుళం ఆర్ వినోద్ కుమార్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు, శ్రీకాకుళం అటవీ పరిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.